నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధునాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని హేమకాంత్ రెడ్డి, సుబ్బు అడ్వకేటు, మధు నాయక్ ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. సో దయచేసి ఆలోచించండి అందరూ కూడా, ప్రజలారా.